మహర్ నేత కానీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ సభను ఏర్పాటు చేసిన అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులకు, ఈ వేదికను పంచుకున్న మిత్రులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, ఒక సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమం స్ఫూర్తిగా 30 ఏళ్ల పోరాటం స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగుతున్న మందకృష్ణను నమ్ముకొని మాకు కూడా ఆయన వెంట ఉంటే న్యాయం జరుగుతుందని, ఆయన నాయకత్వంలో పనిచేస్తే ఇప్పటి వరకు జరిగిన అన్యాయం నుంచి కొద్దో గొప్ప ఊరట లభిస్తున్న నమ్మకంతో వచ్చిన నేతకాని మహర్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పుడు ఒక చారిత్రక సందర్భంలో మనందరం ఒక కూడలిలో నిలబడి ఉన్నాం. ఈ కూడలిలో పరిష్కారాల వైపు ఒక మార్గం ఉన్నది, సమస్యల వలయం వైపు మరో మార్గం ఉన్నది. ఇప్పటి వరకు సమస్యల వలయంలో చిక్కుకొని ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు ఒక దిక్సూచిలాగా ఉన్నటువంటి మార్గం ఇప్పటికే మనలాంటి అనేక అణగారిన వర్గాల కోసం కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, ఈ దేశవ్యాప్తంగా తిరిగి వెనకబడినటువంటి, అణగారినటువంటి, గొంతు విప్పి మాట్లాడలేనటువంటి మా వర్గాలకు న్యాయం జరగాలని, ఈ రిజర్వేషన్ల ఫలాలను కేవలం ఒక వర్గం మాత్రమే పంచుకుంటే సరిపోదు, ఇది అందరికీ పంచాలని, తానున్నటువంటి వర్గం మాత్రమే కాదు చుట్టూ ఉన్నటువంటి వర్గాలకు కూడా ఇది జరిగితేనే న్యాయం జరుగుతుంది, ఆ రకంగానే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి మార్గం లోపల ఆయన ఆలోచనలు అందిపుచ్చుకొని ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని మందకృష్ణ 30 ఏళ్లుగా సాగించినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు చెప్పాలని చూసినా చెప్పకుండా దాచాలని చూసినా చరిత్ర దాచేది కాదు, దాగేది కాదు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి సందర్భం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ వర్గం అయితే ప్రయోజనాలకు చేకూరాలో, ఎవరైతే ఆకలితో ఉన్నవాడి చివరి వరకు కూడా వాడికి ఆకలి తీరేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించి మన హక్కుల్ని కాపాడుతూ ఇంత దాకా తీసుకొచ్చారో, ఆ హక్కులు ఆ వర్గాల కోసం అందడానికి సంబంధించిన ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని, ఈ చరిత్రలో నిలిచిపోయే క్రమం లోపల కూడా ఇప్పుడు కుట్రలు చేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఊరుకోవడం కూడా మనది కూడా నేరం అవుతుందనే భావనతోనే ఇన్ని సామాజిక వర్గాలు వచ్చి అన్న వెనకాల నిలబడిన సందర్భం. మరీ ముఖ్యంగా మీ వర్గానికి సంబంధించి వచ్చినప్పుడు ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. పైగా ఆలోచన చేస్తున్నట్టు నటించినా, పట్టించుకున్నట్టు నటించినా వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళ వైపు మిమ్మల్ని ఉంచుకునే ప్రయత్నం చేశారు తప్ప మీకు ఎక్కడ కూడా అవకాశాలు వచ్చే దగ్గర కానీ, లబ్ధి పొందే దగ్గర కానీ, కనీసం ఆత్మగౌరవం నిలబడే దగ్గర కానీ మిమ్మల్ని ముందు పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా, ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమావేశం ద్వారా ఒక సమాజానికి ఒక మెసేజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అది ఏమిటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ కోరుకున్న సామాజిక న్యాయం, డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చినటువంటి హక్కులను, మన హక్కుల్ని మనం తీసుకునే క్రమం లోపల ఈ హక్కులకు భంగం కలిగించడానికి, ఈ హక్కుల్ని బలవంతంగా లాక్కోవడానికి, మన హక్కుల్ని కూడా అనుభవించడానికి చేస్తున్నటువంటి ఏ వర్గమైతే కుట్ర చేస్తుందో ఆ వర్గాన్ని పక్కకు నెట్టి మొత్తం సమాజం అంతా ఏకమై మీ వైపు నిలబడుతున్నప్పుడు మీరు కూడా ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు అన్న చేయి పట్టుకొని నడుస్తానని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు నేత కానీ మహర్ వర్గాలు కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికీ పరిష్కారం కాదనుకున్నారు. అసలు ఈ వర్గం ఒకటి ఉందనే విషయం కూడా బయటికి చెప్పడానికి ప్రయత్నం జరగలేదు. కానీ కేవలం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాత్రమే ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే నిన్న కలిసిన ముఖ్యమంత్రి దాకా కూడా మీ అసలైన సమస్య ఏంది, మీరు జరిగిన అన్యాయం ఏంది, మీరు ఇంతకాలం ఎట్లా నష్టపోయినారు, మళ్ళీ మరొకసారి మిమ్మల్ని నష్టపరచడానికి ఏ వర్గం ప్రయత్నం చేస్తుందని కుల్లాగా మాట్లాడి నిన్న చెప్పడం జరిగింది. దానికి మీ నాయకత్వం కూడా పక్కన ఉన్నది. ఇది మన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఉండడం కోసం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్తూ, మందకృష్ణ నాయకత్వంలో
ఇప్పటి వరకు సాగినటువంటి అన్ని ఉద్యమాలు అన్ని విజయాలే ఉన్నాయి. ఇది కూడా విజయం సాధించినాం. ఇంకా కొన్ని సాధించాల్సి ఉన్నా కూడా నమ్మకంగా ఐక్యంగా వెంట ఉండి నడిస్తే అది అవుతాయనేటువంటి విశ్వాసాన్ని మీరు మనసులో పెట్టుకోవాలని, అట్లా పెట్టుకొని ముందుకు సాగితేనే సమస్య పరిష్కారం అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా, నాకు కొంత నమ్మకం కూడా ఉంది, కుట్రలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని మీరు గ్రహించారని నేను అనుకుంటా ఉన్నా. మనల్ని ఇంతకాలం ఎవరు దోచుకున్నారనేటటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించారని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు మీరు ఐక్యంగా ఒక సమావేశం కూడా పెట్టుకొని ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, మీరు ప్రత్యేకంగా ఒక గ్రూపును ఏర్పాటు చేసుకునే విషయంలో కానివ్వండి, గట్టిగా కలిసి మొత్తం పూర్తయ్యేంత వరకు ఇదే ఐక్యత చాటితే తప్ప అది సాధ్యం కాదు. కేవలం మాటలు మాత్రమే కాదు, చేతల్లో కూడా ఉండాలి. గ్రామ స్థాయిలో కూడా చైతన్యవంతమైన పాత్ర పోషించాలి. ఈ ఐక్యంగా సాగుతున్నటువంటి సమూహాల వెంట మీరు కూడా ఉండి ముందుకు సాగితే ఇది విజయం సాధిస్తారనే విషయాన్ని మీకు చెప్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. మందకృష్ణన్న వెంట నడిస్తే తప్ప, మందకృష్ణన్న చూపిన మార్గంలో వెళ్తే తప్ప మనకు పరిష్కారం మార్గం లేదు. ఆ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు సాగుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు గారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. జై భీమ్.